ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున వసంత ఋతువు కాలంలో పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు దశరథుడు కౌసల్య దంపతులకు శ్రీరాముడు జన్మించాడు. అందుకే శ్రీరామనవమి పర్వదినాన పూజలన్నీ మధ్యాహ్న సమయంలో నిర్వహించాలని పండితులు చెబుతారు. పురాణాల ప్రకారం రాక్షస సంహారం కోసం విష్ణువు 7వ అవతారం అంటే శ్రీరాముడిగా భూమిపైన అవతరించాడు. చిన్నప్పటి నుండి దురాశ దుర్గుణాలు ఏమీ లేవు. అందుకే శ్రీరాముడిని ఉత్తమ పురుషుడిగా పరిగణిస్తారు. తన రాజ్యంలో ఎవ్వరికీ ఏ కష్టం రాకుండా ఆదర్శవంతమైన పరిపాలన సాగించాడు. అందుకే పెద్దవాళ్ళు ఇప్పటికీ రాముడి బాటలోనే నడవాలని చెబుతారు. ఈ నవమి రోజునే సీతారాముల కళ్యాణం పట్టాభిషేకం కూడా జరిగాయని చెబుతారు. అందుకని ఈ నవమి రోజున మన భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో కళ్యాణం నిర్వహిస్తారు. భద్రాచలంలో శ్రీరామదాసు ఆలయ ప్రాణ ప్రతిష్టను శ్రీరామనవమి రోజున నిర్వహించారు. అందువలన కూడా ఈ రామనవమి రోజు కళ్యాణం చేయడం ప్రారంభమైంది. అదే ఆచారంగా కూడా మారింది. శ్రీరాముడు మానవులు వానరులు భల్లూకాది జాతులను కూడా సత్కరించి ఉద్ధరించి వారికి కూడా గౌరవమైన ప్రపత్తి కలిగేలా చేశాడు. శ్రీరాముడు తన పరిపాలనా సామర్థ్యంతో యావత్ మానవాళికే కాకుండా సురలోకానికి కూడా ఆదర్శంగా నిలిచాడు. ధర్మాన్ని 4 పాదాల నడిపిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాడు. తల్లికి ఉత్తమ కుమారుడిగా, తమ్ముడికి ఉత్తమ సోదరుడిగా, గురువుకు ఉత్తమ శిష్యుడిగా, భార్యకు ఉత్తమ భర్తగా, బిడ్డలకు ఉత్తమ తండ్రిగా, తనను నమ్మిన వారికి ఉత్తమ మిత్రునిగా, ప్రజలకు ఉత్తమ రాజుగా, ఇలా జీవితంలో ప్రతి వ్యక్తికి ఈ పాత్రలకు ఆదర్శంగా నిలిచాడు శ్రీరాముడు. ఎవరితో ఎలా నడుచుకోవాలో సమాజానికి నేర్పిన ఆదర్శ పురుషుడు. రామ అనే 2 అక్షరాలను జపించడం వల్ల మనలో ఏకాగ్రత పెరిగి ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగేలా చేస్తుంది.